అందరికీ నమస్తే అండి. వెంకటేశ్వరపల్లి గ్రామము చెల్పూర్ మండల్ నివాసి అతని ఇద్దరి కుమారులకు అతని ఆస్తి అనగా ఇల్లు మరియు ఖాళీ స్థలమును ఇద్దరికి సమానంగా పంపకాలు చేసినాడు. తర్వాత ఆ పంపకాలు చేసినటువంటి ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేయడం కొరకు అతని చిన్న కుమారుడు 17వ తారీఖు నాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము గన్పూర్కి వచ్చి సబ్ రిజిస్ట్రార్ గారు రామకృష్ణ గారిని కలవడం జరిగింది. ఇట్టి గిఫ్ట్ రిజిస్ట్రేషన్స్ పార్ట్ వైజ్ మేము చేయము అని చెప్పి రిజెక్ట్ చేసిండు. రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అతనికి తెలిసినటువంటి మిత్రుడు ద్వారా మళ్ళీ లోపలికి పోయేది ఉంటే డాక్యుమెంట్ కు 11,000 రూపాయల చొప్పున మొత్తం 22,000 రూపాయలు ఇస్తేనే గిఫ్ట్ డీడ్ చేస్తా అని చెప్పి అతను చెప్పాడు. కానీ అంత డబ్బులు నా దగ్గర లేవు, కొంచెం తగ్గించు అని చెప్పి బ్రతిమలాడితే 20,000కు చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వారికి ఇచ్చి డబ్బులు ఇచ్చి లంచం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ కార్యాలయానికి వచ్చి వారు ఫిర్యాదు చేసిండు. వారి ఫిర్యాదు మేరకు ఈ రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రామకృష్ణ ఎస్ఆర్ఓ గారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము. అట్టి డబ్బులు కూడా అతని అసిస్టెంట్ ప్రైవేట్ అసిస్టెంట్ అయిన రమేష్ కు ఇవ్వమని చెప్తే అతని ఆదేశాల మేరకు ఎస్ఆర్ఓ గారి ఆదేశాల మేరకు రమేష్ డబ్బులు తీసుకున్నాడు. రమేష్ ను మరియు సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ గారిని ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. వీరి ఇరువురిని రేపు మార్నింగ్ హన్మకొండలో ఉన్న ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టాము.